discussion every day జరగాలి HOD extra. This is not my work. I cannot be every Monday and next week. చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ గవర్నమెంట్కి. సో అలాంటి ప్రోగ్రాంలో మరి అందరినీ ఇన్వాల్వ్ చేసి ఇక రాబోయే రోజుల్లో మన జిల్లా ఇవన్నీ ఏదైతే చూపిస్తున్నామో ఈ అనాలిసిస్ మన జిల్లా గురించి చేస్తున్నాము, మనము మండలం గురించి డిపార్ట్మెంట్ గురించి చేస్తున్నాం. సో వీ కెన్ జనరేట్ ఎనీ నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద సిస్టమ్. నెక్స్ట్ any open any slow you can 2 minutes slow you can see it. Only you have to see the information. Next, document upload petitioner చేస్తారు, disposal time లో మీరు చేస్తారు. రెండు ఇంపార్టెంట్. petitioner మీరు ఏ సర్వీసెస్ ఉన్నాయో మీరు చెక్ చేసుకొని మీరు టైం లైన్ పెట్టుకోండి. వారం ఉంటే 4 రోజులు వాటిపైన చర్య తీసుకోవాలి, ఆర్డర్ పాస్ చేయాలి. ఇవన్నీ కూడా టైం లైన్. ఒక్కరు కూడా ఈ సెషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉంటుంది. తర్వాత లైవ్లో కూడా మీకు డెమో చూపించడం జరుగుతుంది. రాష్ట్రాల్లో కొన్ని స్టేట్స్లో ఒక చట్టం తీసుకోవచ్చారు. మీరు విధిని వేసేది ఏదైతే వారంలో 10 రోజుల్లో 2 వారాల్లో మండే స్పందన పెడుతున్నాము. ఈ దసరా సింబాలిక్ జిల్లాలో పెడుతున్నాము, డివిజన్లో పెడుతున్నారు, మండలంలో పెడుతున్నారు, సెక్రటేరియట్లో పెడుతున్నారు, ఈచ్ ఆఫీస్లో పెడుతున్నారు. ఇక్కడ 1 నిమిషం ముందు ఆలోచించండి, 30 seconds. మీరు పెడుతున్నారా? పంచాయత్ అవసరం ఖాళీ చేయాలని వచ్చిన మీ స్థాయిలోనే పరిష్కారం విధి వేసేది అయిపోయి క్లోజ్ అయిపోయింది. ఆ పెటిషనర్ మళ్ళీ కోర్టులో పెండింగ్ ఉండడం వల్ల చేయలేకపోతున్నారు. పెండింగ్ కూడా పెటిషనర్స్కి చెప్పాలి. ఇలాంటి ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. నేను దానికోసం డిస్కషన్ కాదు. వర్క్షాప్ ఈజ్ నాట్ టు డిస్పోజ్ విదిన్ ఎస్ఎల్ఏ. వర్క్షాప్ ఈజ్ డిస్పోజల్ తర్వాత మళ్ళీ రీఓపెన్ అవుతున్నాయి. 100, 200, 130, 50 ఏదో ఇవన్నీ చూడాలి. సో పోయిన వారం 2 వారం ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందన వీడియో కాన్ఫరెన్స్ వచ్చిందంటే రీఓపెన్ కేసులో ఈరోజు వర్క్షాప్. ఎందుకు రీఓపెన్ అవుతున్నాయి చెప్పడానికి ఈరోజు వర్క్షాప్. రీఓపెన్ కాకుండా మీరు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, సెక్రటేరియట్ స్థాయిలో ఏది SOP ఫాలో చేయాలి అది చెప్పడానికి ఈరోజు వర్క్షాప్. సో ఈ కాంటాక్ట్స్ మీకు అర్థమై ఉంటుంది. ఈరోజు దాదాపుగా 800 మంది ఇక్కడ ఉన్నారు. ఇంకా కొంతమంది టేక్ ఇట్ ఫార్వర్డ్. కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? ఓకే. సో నెక్స్ట్ ఈరోజు వర్క్షాప్కి ఉన్నటువంటి ప్రాముఖ్యత మరి నెరవేరినట్టుగా మనం భావించాల్సి వస్తుంది. మేరకు గత 3 monthsలో విగ్రెస్గా చేస్తున్నటువంటి ఈ ఏమంటారంటే రివ్యూ వలన మన జిల్లా గతంలో కంటే ఇప్పుడు చాలా బెటర్ పొజిషన్లోకి తీసుకొచ్చాము సార్. మీ యొక్క లీడర్షిప్లో అందరూ జాయింట్ కలెక్టర్స్ అందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ కూడా డెవలప్ చేస్తూ అందరూ కస్టమర్ ప్రోడక్ట్ ఇస్తామని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ మరి సారీ స్వయంగా ప్రజెంటేషన్ చేస్తారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పాజిటివ్ రిజల్ట్స్, క్వాలిటీ రిజల్ట్ వచ్చే విధంగా రాబోయే రోజుల్లో చేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తూ సార్ మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత నెక్స్ట్ పవర్. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఎంపీడీఓ మున్సిపల్ కమిషన్కి బాధ్యత ఇచ్చింది. నా పెటిషనర్ మీకు పెన్షన్ దరఖాస్తు పెట్టారు. మీ బాధ్యత ఉంది ఏదైతే అగ్రిమెంట్ ఆ టైం లోపల మీరు సిటిజన్కి సాటిస్ఫాక్టరీ రిప్లై ఇవ్వాలి. సాటిస్ఫాక్టరీ వాటి శాంక్షన్ ఖచ్చితంగా శాంక్షన్ కావాలని లేదు. ఇదే అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఇంక్లూడింగ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఇంక్లూడింగ్ రెవెన్యూ, మున్సిపాలిటీ, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ,
అన్ని డిపార్ట్మెంట్ దట్ అగ్రిమెంట్ ఇది ఇంపార్టెంట్. మనకి అర్థం చేసుకోవాలి అగ్రిమెంట్, లెట్ us not violate that agreement. అనేది ఒకరో వారం, 2 వారాలు, 3 వారాలు, ఎప్పుడు దాకా టెక్నికల్ ప్రాబ్లం. సో ఎవరి బాధ్యత? మున్సిపల్ కమిషనర్. పరిష్కారం అవుతుంది, రీఓపెన్ అవుతుంది రెగ్యులర్గా, పెరినియల్. రెవెన్యూ ఈజ్ టాపింగ్ ద లిస్ట్ ఇన్ రీఓపెన్ కేసెస్. మా దగ్గర 30-40 వస్తున్నాయి, అందులో మ్యాక్సిమం రెవెన్యూ వస్తాయి. ఆల్ ది సబ్జెక్ట్స్, అలాగే సబ్జెక్టులు కూడా డిఫరెంట్ కేటగిరీలు ఉంటాయి. అప్రాక్సిమేట్లీ సబ్జెక్ట్స్ ఇలాంటి టెక్నికల్ పర్సన్ వచ్చారు, మీరు ఎవ్రీ డే 5 minutes 10 minutes ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక తహసీల్దార్ ఆఫీస్లో ఒక సీనియర్ అసిస్టెంట్ కానీ జూనియర్ అసిస్టెంట్ కానీ ఇన్ఛార్జ్ ఉంటే ఓపెన్ చేసి రేషన్ కార్డు కావాలి, ఆరోగ్యశ్రీ కార్డు కావాలి, అన్నీ కూడా స్పందనతో సంబంధించి ఎన్ని అప్లికేషన్. సో ఏం చేస్తాం మనం అప్లికేషన్ తీసుకున్న తర్వాత దాన్ని వెరిఫికేషన్ కోసం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లాగిన్కి పంపించడం జరుగుతుంది సార్. తర్వాత సీనియర్ అసిస్టెంట్, తర్వాత ఎంపీడీఓ, సన్సల్ కేసు వర్కర్, మొత్తం కలిపి 12 రోజుల లోపల దీన్ని రిటర్న్స్ చేయాలి సార్. టోటల్గా వితిన్ ఎస్ఎల్ఏ పీరియడ్ 15 days సార్. ఈ 15 daysలో ఎంపీడీఓ దగ్గర నుంచి వెల్ఫేర్ అసిస్టెంట్ నుంచి అప్లికేషన్ తీసుకొని ఎంపీడీఓ ద్వారా సీనియర్ అసిస్టెంట్, ఏఈఓ, ఈడీ, బీసీ కార్పొరేషన్ ద్వారా దీన్ని రిటర్న్స్ చేస్తాం సార్. మాకు 7 రోజుల్లోపే రిటర్న్స్ చేస్తాం సార్. ఈడీ, బీసీ కార్పొరేషన్ సంబంధించి బియాండ్ ఎస్ఎల్ఏ కానీ వచ్చిన అప్లికేషన్ని వితిన్ 7 days డిస్పోజ్ చేస్తాం సార్. ఓకే. సో మీనింగ్ ఏంటంటే కూడా మన జిల్లాలో ప్రత్యేకంగా ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆ స్థాయిలో రివ్యూ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, లాస్ట్ 6 monthsలో 1-2 వారాలు తప్ప ఎక్సెప్షన్ లేకుండా వారం వారం స్పందన గురించి మనం మాట్లాడుతున్నాము. జిల్లా స్థాయిలో మేము రివ్యూలో, మండల స్థాయిలో మీ రివ్యూలో, సెక్రటేరియట్ స్థాయిలో అక్కడ సెక్రటేరియట్ స్థాయిలో ఉన్న సిబ్బందులు రివ్యూలో చర్చిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఆ స్థాయిలో స్పందన కార్యక్రమాలు కొద్దిగా వాల్యూమ్ పెంచండి. ఇంకా గతంలో రెవెన్యూ స్పందన ప్రత్యేకంగా అన్ని సెక్రటేరియట్ స్థాయిలో రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆర్డీఓ, సబ్ కలెక్టర్, అదేవిధంగా మండల స్థాయిలో తహసీల్దార్, సెక్రటేరియట్ స్థాయిలో విఆర్ఓ, సర్వేయర్స్, మిగతా అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో ఆ క్షేత్రస్థాయిలో చేయడం జరిగింది. సో ఆ విధంగా స్పందన మన జిల్లాలో ఏ కార్యక్రమమైనా స్పందన ముఖ్యమైన కార్యక్రమం భాగంగా మేము రివ్యూ చేసుకుంటున్నాం. రెండోది, ఈ స్పందన మన జిల్లాలో లేకపోతే మన జిల్లాలో ఉన్న మండల స్థాయిలో, ఇప్పుడు సెక్రటేరియట్ స్థాయిలో ఏ విధంగా ప్రభుత్వంలో ఉన్న అధికారులు, సిబ్బందులు ఏ స్థాయిలో ఏ విధంగా పనిచేస్తున్నారు, పనితీరు ఎలా ఉంది, దానికి రిఫ్లెక్షన్ స్పందన. పెన్షన్ ఒక మండలంలో బాగా ఇస్తుంటే 100% ఎలిజిబుల్ ఉన్న అందరికీ ఇస్తూ ఉంటే అక్కడ పెన్షన్ సంబంధించి మీకు దరఖాస్తులు రావు. స్పందనలో ఎలాంటి దరఖాస్తులు రావు. ఆ సెక్రటేరియట్లో అంటే ఆ విలేజ్లో, ఆ మండల్లో పెన్షన్ సంబంధించి అన్ని కార్యక్రమాలు చక్కగా నడుస్తున్నాయి. దానికి ఇండికేటర్ స్పందన ఉంది. ఒక మండలంలో మ్యూటేషన్ సంబంధించి వచ్చిన దరఖాస్తులు, లేకపోతే ఎన్క్రోచ్మెంట్ ఎవిక్షన్ కావాల్సిన దరఖాస్తులు వచ్చిన విదిన్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఏదైతే ఎస్ఎల్ఏ ఉందో, ఎస్ఎల్ఏ లోపల పరిష్కారం చేసిన తర్వాత పరిష్కారం ఎట్లా చేస్తే మళ్ళీ రీఓపెన్ కాకుండా పరిష్కారం అయినట్లయితే ఆ మండల్లో, ఆ సెక్రటేరియట్లో రెవెన్యూ స్పందన, రెవెన్యూ సంబంధించి వచ్చిన స్పందన కార్యక్రమాలు చక్కగా నడుస్తుందని వస్తుంది. అదేవిధంగా అర్బన్ ఏరియాలో ఒక వార్డులో మంచినీరు సౌకర్యాలు మాకు సరైన టైంలో రావడం లేదు, క్వాలిటీ బాగా ఉండట్లేదు. ఇలాంటివి వచ్చిన స్పందనలో అక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్, అక్కడ ఉన్న ఇంజనీర్, అక్కడ ఉన్న వార్డులో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ సరైన టైంలో చర్య తీసుకొని వచ్చిన పరిష్కారం చేసిన చేయకపోయినా ఏ విధంగా రిప్లై ఇచ్చి స్పందన పిటిషన్ క్లోజ్ చేస్తే దానికి ఇండికేటర్ అంటే అక్కడ ఎంతోమంది ఏ విధంగా పనిచేస్తున్నారు. సో స్పందన ఈరోజు ప్రజలు ఇచ్చిన దరఖాస్తులు, ప్రజలు ఇచ్చిన సమస్యలకి పరిష్కారం చేయడంతో పాటు
ఏ విధంగా పరిష్కారం అవుతుంది, ఆ పరిష్కారంలో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు, దానికి ఇండికేటర్. స్పందన ఈజ్ ద ఇండికేటర్, పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఫర్ ఆల్ ద గవర్నమెంట్ ఫంక్షనరీస్. మన జిల్లాలో బియాండ్ ఎస్ఎల్ఏ ఎక్కువ ఉన్నాయి, లేకపోతే రీఓపెన్ ఎక్కువ అవుతున్నాయి అంటే మన జిల్లాలో ఈ స్పందన అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించి సబ్జెక్ట్స్, పెన్షన్ కావచ్చు, పట్టదారు పాస్బుక్ కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, శానిటేషన్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎఫ్ఐఆర్ సంబంధించి కావచ్చు, అట్రోసిటీ కేసెస్ సంబంధించి కావచ్చు, ఏదైనా దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ 500, 600 సబ్జెక్ట్స్ కావచ్చు. మీరు ఎట్లా పని చేస్తున్నారు దానికి రిఫ్లెక్షన్ స్పందన. సో అందుకే ఈ స్పందన మన గౌరవ ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ పేరు కూడా ఈ స్పందన పేరు మీద అవుతుంది. మనము కూడా మండే వీడియో కాన్ఫరెన్స్ స్పందన పేరు మీద చేస్తున్నాం. ఎందుకంటే మన ఇక్కడ జిల్లాలో చేసినటువంటి అన్ని కార్యక్రమాలకి ఇండికేటర్, ఒక డిపార్ట్మెంట్ వారిగా ఇండికేటర్ ఉంది. రెండోది మీ ఏ విధంగా పని చేస్తున్నారు దానికి ఇండికేటర్ స్పందనలో మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ స్పందన ఈరోజు ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ మన జిల్లాలో చూస్తున్నాము, కాబట్టి రివ్యూ చేస్తున్నాము. సో లాస్ట్ 5-6 మంత్ నుంచి ప్రతి వారం స్పందన గురించి మనం మాట్లాడుతున్నాం. బియాండ్ ఎస్ఎల్ఏ లేకుండా చూసుకోవాలి. బియాండ్ ఎస్ఎల్ఏ అంటే ఎస్ఎల్ఏ దాటకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి మనం మాట్లాడుతున్నాము. ఇవన్నీ చేయడం వల్ల ఏమైందంటే చాలా డిపార్ట్మెంట్లో చాలామంది బాగా ఇంప్రూవ్ చేశారు. ఐ కంగ్రాచులేట్ ఎవ్రీవన్. వీ హ్యావ్ జర్నీ ఆఫ్ 5-6 మంత్స్. బియాండ్ ఎస్ఎల్ఏ ఈరోజు చూస్తే నంబర్ కూడా ఉంది. సో బియాండ్ ఎస్ఎల్ఏ హాఫ్ ఇయర్లీ అనాలిసిస్ చేశారు, బాగా అనలైజ్ చేశారు సూపరింటెండెంట్ గారు, డిఆర్ఓ గారు అందరూ. ఈ అనాలిసిస్ కూడా మనందరికీ తెలవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రిపోర్ట్ ఎక్కడుంది? ఈరోజు సో ఈరోజు బియాండ్ ఎస్ఎల్ఏ మన జిల్లాలో అన్ని డిపార్ట్మెంట్ కలిపి సింగిల్ డిజిట్లో ఉంటుంది బియాండ్ ఎస్ఎల్ఏ. సో లాస్ట్ 5-6 మంత్స్లో ఈ జర్నీలో ఎంతవరకు ఇంప్రూవ్ చేయగలిగాం? అప్పుడు 3 డిజిట్లో ఉంటే 2 డిజిట్, ఇప్పుడు సింగిల్ డిజిట్లో దాదాపుగా ఎక్సెప్షన్ ఏదో ఒక రోజు 2 డిజిట్లో ఉంటుంది తప్ప సింగిల్ డిజిట్లో తీసుకోవచ్చు. కానీ సింగిల్ డిజిట్లో రావడం అట్ ద సేమ్ టైం కేసెస్ రీఓపెన్ ఎక్కువ అవుతున్నాయి ఈ సమయంలో. సో బియాండ్ ఎస్ఎల్ఏ కేసెస్ లేకపోయినా రీఓపెన్ కేసెస్ ఉండడం వల్ల అగైన్ మన పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది. సో వారం చెప్తూ ఉంటే ఇంకా చాలామందికి ఏదో పని మీద అందరూ ఉంటారు, ఉదయం సాయంత్రం దాకా ఏదో పని చేస్తున్నారు. కాబట్టి ఏం చెప్పానంటే ఈచ్ ఆఫీస్ డెసిగ్నేట్ 1 టెక్నికల్ పర్సన్. ఎవరైనా నా ఆఫీస్లో కూడా ఉన్నారు, సూపరింటెండెంట్ గారు మాకు అసిస్ట్ చేస్తారు కలెక్టరేట్లో. మీకు కూడా ఎవరైనా ఏ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కానీ లేకపోతే ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ ఎవరో ఒకరు ఉంటారండి. మీకు టెక్నికల్ అంటే మీరు కూడా చేయొచ్చు, కానీ ఇంకా సమయం వల్ల ఏమవుతుంది, ఒక రివ్యూలో ఉంటే బియాండ్ ఎస్ఎల్ఏ స్పందన ఎన్ని ఉన్నాయి, బియాండ్ ఎస్ఎల్ఏ మన మండలంలో మన డిపార్ట్మెంట్లో బియాండ్ ఎస్ఎల్ఏ విఎస్డబ్ల్యూఎస్ సర్వీసెస్ సచివాలయాల్లో ఉన్నటువంటి సర్వీసెస్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి, మీ సేవా సర్వీసెస్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి. ఈ 3 మీరు 5 నిమిషాలు ఓపెన్ చేసి చూసినట్లయితే ప్రతిరోజు 5 నిమిషాల కంటే ఎక్కువ కూడా సమయం అవసరం లేదు. ఆ టెక్నికల్ పర్సన్ కూడా ఏం చేయాలి, ఎట్లా చేయాలి వాళ్ళకి గైడ్ చేసినట్లయితే బియాండ్ ఎస్ఎల్ఏ ఖచ్చితంగా మీ మండలంలో టెక్నికల్ ప్రాబ్లం 1-2 ఏదో ఒక రోజు అవుతుంది. అదే ఒక టెక్నికల్ ప్రాబ్లం చెప్పి వారం ఈ టెక్నికల్ ప్రాబ్లం ఉంది చెప్పినా కూడా ఇప్పుడు మీ డివిజన్ స్థాయిలో మీ స్థాయిలో ఒక టెక్నికల్ పర్సన్ టెక్నికల్ సమస్యను పరిష్కారం చేయడానికి ఉంటారు, పరిష్కారం చేస్తారు. అదేవిధంగా డిస్పోజల్ కూడా పెన్షన్ రాకపోయినా పెన్షన్ పెట్టుకున్నారు 55 వయసు 55 పెన్షన్ రాదు, కానీ మీరు డిస్పోజల్ ఏ విధంగా చేస్తున్నారు దాన్ని బట్టి ఇది క్లోజ్ అయిపోతుందా లేకపోతే మళ్ళీ రీఓపెన్ అవుతుందా. ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ పెన్షన్ సంబంధించి వెల్ఫేర్ అసిస్టెంట్ సెక్రటేరియట్ స్థాయిలో
మీరు ఏ విధంగా డిస్పోజ్ చేస్తున్నారు, ఆ క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్ వల్ల కేస్ రీఓపెన్ అవుతుందా లేదా అర్థమవుతుంది. అదేవిధంగా మాకు పట్టదారు పాస్బుక్ కావాలి, దరఖాస్తు పెట్టుకున్నాము, సెక్రటేరియట్లో పెట్టాము, లేకపోతే కలెక్టరేట్లో ఇచ్చారు, మీకు ఇచ్చారు, తహసీల్దార్కి ఇచ్చారు. పట్టదారు పాస్బుక్ వస్తే సర్వీస్ కింద కన్వర్ట్ చేసి చేయొచ్చు. లేకపోతే పాస్బుక్ రాకుండా ఉంటే ఎందుకు రాదు, లింక్ డాక్యుమెంట్స్ ఉండవు, అక్కడ ఏదైనా సివిల్ డిస్ప్యూట్స్ ఉంటుంది, కోర్టులో సివిల్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ కేసు పెండింగ్ ఉండడం వల్ల ఇలాంటి 3-4 కారణాలు కావచ్చు. పట్టదారు పాస్బుక్ మీరు ఇవ్వలేకపోతున్నారు. ఈ డిస్పోజల్ మీరు కరెక్ట్గా చేస్తే మళ్ళీ రీఓపెన్ కాకుండా అవుతుంది. ఒకటి సరైన టైం, 30 రోజులు అంటే 30 రోజుల లోపల కావాలి, 5 రోజులు ఉంటే 5 రోజులు, 2 వారాలు ఉంటే 2 వారాలు విధిన్ ఎస్ఎల్ఏ. రెండోది క్వాలిటీ. మీరు వాళ్ళకి చెప్పకుండా, సమాధానం చెప్పకుండా, ఎండోర్స్మెంట్ ఇవ్వకుండా క్లోజ్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, తహసీల్దార్ ఎగ్జాంపుల్ రెవెన్యూ కాబట్టి ఆర్డీఓ దగ్గర రీఓపెన్ అవుతుంది, జాయింట్ కలెక్టర్ రెవెన్యూ దగ్గర రీఓపెన్ అవుతుంది, ఫైనల్గా మా కలెక్టర్ స్థాయిలో రీఓపెన్ అవుతుంది. ఇదే ఇప్పుడు మన జిల్లాలో జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా స్పందన ఈ ఫస్ట్ సెకండ్ అదర్ ఐటమ్స్ వస్తాయి. 1, 2, 3లో ఫస్ట్ ఐటమ్ స్పందన అంటే ఇలాంటి రెగ్యులేషన్స్ రావడం. అండ్ స్పందనతో పాటు డిఐడబ్ల్యూ సర్వీసెస్, అలాగే మీ సేవ కూడా. సో మీ సేవ అనేది కూడా ఎప్పటి నుంచి ఉంది, స్పందన ఇప్పుడు ప్రైవేట్లో వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా స్పందన వర్క్షాప్ వర్క్షాప్లో మాట్లాడుతుంది. సో ఈ కాంటెక్స్లో ఈరోజు వర్క్షాప్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో టెక్నికల్ ఇంకా ఏం లేదు, స్పందనలో నథింగ్ టెక్నికల్, ఇట్స్ సింపుల్ అవర్ యాటిట్యూడ్ టు డిస్పోజ్ ద పిటిషన్. చూస్తున్నాను ఇక్కడ మా దగ్గర రీఓపెన్ అవుతుంది, చూశాను కొన్ని ఎగ్జాంపుల్ కూడా లాస్ట్ వీడియో కాన్ఫరెన్స్ చెప్పాను. అదే డిపిఓ గార్డెన్ నుంచి పంచాయతీ సెక్రటరీ డిస్పోజల్, తర్వాత ఈఓపిఆర్డీ దగ్గర వచ్చింది, ఈఓపిఆర్డీ చేసినాక సాటిస్ఫై కాలేదు, మళ్ళీ డిపిఓ దగ్గర వచ్చింది, డిపిఓ ఇచ్చిన సమాధానం కూడా సాటిస్ఫై కాలేదు, మళ్ళీ నా దగ్గర కలెక్టర్ దగ్గర వచ్చింది. సేమ్ సో 3 times it has life cycle has like 3 times 1 month 2 months జరుగుతాం. మీరు కూడా డౌన్లోడ్ చేసి ఉంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, అర్బన్, రూరల్, మండల్, డిస్ట్రిక్ట్ సెక్రటేరియట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేసే కార్యక్రమాలు పనితీరు ఎట్లా ఉంది, ఏ విధంగా డిపార్ట్మెంట్ పనిచేస్తుంది, ఏ విధంగా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ జిల్లాలో ఇంప్లిమెంట్ అవుతుంది, అన్నిటికీ ఇండికేటర్ స్పందన. కాబట్టి ఇది ఒక టాప్ ప్రయారిటీ ఐటమ్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే జిల్లా స్థాయిలో కూడా మనం రివ్యూ చేయడం జరుగుతూ ఉంది. ఈ స్టేట్ ర్యాంకింగ్ కంట్రీలో, దేశంలో స్మార్ట్ సిటీ తర్వాత ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంది, ఇప్పుడు కూడా ఉంటుంది మేబీ. అందులో ఎంత ఫైన్ చేశారు. సో ఒక టౌన్ ప్లానింగ్లో ఉన్న ఏసీపీ ఉన్నారు అక్కడ, అసిస్టెంట్ సిటీ ప్లానర్, వాళ్ళు సరైన టైంలో బిల్డింగ్ ప్లాన్ రిలీజ్ చేయకపోతే, నెల ఉంది దాటిపోతే ఫైన్. సో ఆ విధంగా మన రాష్ట్రంలో ఉన్న కొన్ని అర్బన్ లోకల్ బాడీలో చేస్తూ ఉంది, కానీ గవర్నమెంట్లో ఆ డీటెయిల్ ఇంకా చట్టం రాలేదు, దానికి ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు అలవాటు అయిపోతే వచ్చినా కూడా మనకి నష్టం లేదు. సో ఎస్ఎల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ద సిటిజన్. వాళ్ళు ఏం కోరుకున్నారు, మన బాధ్యత సర్వీస్ ఇవ్వాలి, కానీ ఎప్పుడు ఇవ్వాలి, ఏదైతే టైం ఉందో టైం లోపల ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమవుతుంది, వీ హ్యావ్ వైలేటెడ్ దట్ అగ్రిమెంట్. గవర్నమెంట్ అండ్ సిటిజన్ మధ్యలో ఉన్న అగ్రిమెంట్, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఫంక్షనరీ సిటిజన్ రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ ఏదైతే ఉందో వైలేట్ అవుతుంది. కాబట్టి ఎస్ఎల్ఏ టైం పెట్టారు. ఇప్పుడు ఎస్ఎల్ఏకి మన జిల్లాలో లెక్క లేదు ఇప్పుడు దాకా. ఇప్పుడు వచ్చింది, డిస్పోజల్ అవుతూ ఉంది, విదిన్ ఎస్ఎల్ఏ ఎక్కువ అవుతుంది. 1, 2, 3, 10 ఎట్లా ఉండడం తప్ప డిస్పోజ్ చేస్తున్నారు విదిన్ ఎస్ఎల్. అండి సచివాలయంలో పెట్టండి. ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఎగ్జాంపుల్ రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్లో వర్తిస్తుంది. ఇది చేయకపోవడం వల్ల రీఓపెన్ అవుతుంది. సో అటువంటి సమస్యలను పరిష్కారం చేయడానికి ఈరోజు వర్క్షాప్లో మనం మాట్లాడుతున్నాము. ఇంకా డీటెయిల్లో వస్తాము. నెక్స్ట్
నెక్స్ట్ సో కేటగరైజేషన్ కూడా ఉంది ఇందులో. క్రిటికల్, హై, మీడియం, లో, ఇండివిజువల్, కమ్యూనిటీ లెవెల్, రూరల్, అర్బన్ స్పందన కార్యక్రమాలు. ఈ స్పిరిట్ ఆఫ్ ద స్పందన. సో దయచేసి వచ్చే సోమవారం నుంచి చేసుకోండి. 2 hours, 3 hours, 4 hours, మండే రోజు 3-4 hours క్వాలిటీ టైం. అందరూ కలిసి ప్రజలు ఏదో ఒక ఆఫర్స్ వస్తారు. కలెక్టరేట్ ఇక్కడ వచ్చిన అన్ని చోట్ల నుంచి వస్తారు. నా మార్కాపూర్ ఏరియాలో, కందుకూరు ఏరియాలో, ఇలా చీరాల ఏరియాలో, అదంకి ఏరియా, దర్శి ఏరియా. సో మీ అందరూ బాగా చేస్తున్నారు స్పందన కార్యక్రమం. ఎప్పుడు ఎట్లా, దానికి ఇండికేటర్ ఏంటి? మీరు బాగా చేస్తున్నారంటే ఇండికేటర్ ఏంటంటే మన జిల్లా లెవెల్లో తగ్గిపోవాలా జనాలు రావడం. దట్ ఈస్ ద ఓన్లీ ఇండికేటర్. మీరు చేయలేకపోతే వాళ్ళు కష్టపడి ఇక్కడ వస్తారు. అట్లీస్ట్ 60%, 70%, 40% ఏదో ఒక ట్రై చేస్తారు. ఇక్కడ లేదు, ట్రై చేస్తాం. 60-70% మీరు కరెక్ట్గా పరిష్కారం చేయకపోతే, సరైన పద్ధతిలో చేయకపోతే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. మండలం నుంచి డివిజన్ నుంచి జిల్లా స్థాయి. ఇంకొకసారి ఎట్లా వస్తారు? జిల్లా స్థాయిలో వచ్చినా కూడా మేము ఇక్కడ నుంచి మీకు సమాధానం చేయమని చెప్పినా కూడా మళ్ళీ మీరు చేయకపోతే మళ్ళీ ఇక్కడ వస్తారు. కాబట్టి జిల్లా స్థాయిలో వస్తున్నారు. సో అది కూడా 100% కాదు. మీరు 20-25% ఉన్నా కానీ వస్తారు. మీరు ఏ విధంగా రాదు. కోర్టులో కేసు ఉంది, పాస్బుక్ ఇవ్వలేము. మీరు చెప్పినా కూడా కొంతమంది ఇక్కడ వస్తారు. మేము అదే చెప్తాం. ఈ విధంగా చెప్పారు, ఈ విధంగా చేశారు, ఈ కారణాల వల్ల మీకు ఈ విధంగా రాదు. తర్వాత వచ్చిన పర్లేదు. కానీ 80%, 80%, 75-80% కరెక్ట్గా మీరు చేయకపోతే ఇక్కడ వస్తున్నారు. సో 75% ఇప్పుడు నుంచి వచ్చే సోమవారం నుంచి యూ హ్యావ్ టు హ్యావ్ మండే స్పందన. और ఏ రోజు వచ్చినా స్పందన తీసుకొని సరైన టైంలో సరైన పద్ధతిలో సమాధానం చెప్పడం. నెక్స్ట్ చేశారండి అందరూ? రేజ్ యువర్ మొబైల్ సరే చూపించండి, ఓపెన్ చేసినట్టు. ఇట్లా రావాలా ఫోటో? సీఎం గారు బొమ్మతో ఓపెన్ అవుతుంది స్పందన, సేమ్ పోర్టల్. సో ఎవ్రీ డే జస్ట్ 1 minute 2 minutes మీరు బండిలో కూడా పోతూ ఉంటే చేయొచ్చు. ఇంటి నుంచి ఆఫీస్ వస్తూ ఉంటే చేయొచ్చు. ఆఫీస్ నుంచి ఇంటికి పోతూ ఉంటే చేయొచ్చు. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ తర్వాత 2 నిమిషాలు చేయొచ్చు. ఆ ప్రయారిటీ ప్రోగ్రామ్కి దయచేసి మీరు ఇవ్వండి. దిస్ వర్క్షాప్ ఈజ్ ఓన్లీ టు సెన్సిటైజ్ యూ ఆన్ దిస్. బికాజ్ ఎఫర్ట్ ఆఫ్ 6 months haven't yielded any result. 13% రీఓపెన్ అవుతుంది జిల్లాలో, హైయెస్ట్. వెస్ట్ గోదావరి కూడా 13-14 ఉంది, మనం కూడా ఉన్నాం. ప్రత్యేకంగా సీఎం గారు పాయింట్అవుట్ చేశారు మొన్న వారం. ఈ పాయింటెడ్ అవుట్ ప్రకాశం ఫర్ రీఓపెన్ స్పందన. అండ్ ఎవ్రీ వారం జరుగుతుంది. సిఎస్ గారిది ఈరోజు కూడా ఉంది. సో లెట్ us నాట్ సై అవే ఫ్రమ్ ద రెస్పాన్సిబిలిటీ. వీ హ్యావ్ టు రెస్పాన్స్. సో అందరూ ఓపెన్ చేసి ఎవ్రీడే 2-3 నిమిషాలు. ఆల్ డిస్ట్రిక్ట్ హెచ్ఓడీలు ఉన్నారు, మండల్ హెచ్ఓడీలు ఉన్నారు, దెన్ టెక్నికల్ పర్సన్. ఎనీవే వాళ్ళ పని ఇదే చూసుకోవాలండి. సో ఈ స్పందన పోర్టల్ దయచేసి అందరూ ఎవ్రీడే యాక్సెస్ చేసుకోండి. నెక్స్ట్ ఈ 1వ తేదీ 4వ నెల ఈ న్యూ స్పందన పోర్టల్ లాంచ్ అయింది. సో ఇప్పుడు మన ఉన్న ఎనాలిసిస్ కూడా దాన్ని బట్టి ఉంది. లాస్ట్లో చెప్తాను వాట్ ఈజ్ అవర్ జర్నీ ఫ్రమ్ 1/4/2021 నుంచి ఇప్పుడు దాకా. వాట్ ఈజ్ అవర్ జర్నీ, ఎంతవరకు మన కాదు. ఇది 3rd/10/2020 కదా. మరి 1/4 ఎందుకు డిఆర్ గారు? డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్